ఎట్లుండబోతుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. బెంగాల్ అరే ఇది ఆపేద్దాం రా వద్దురా. వెస్ట్ బెంగాల్ లో గెలుచుకుంటే ఆ డంకా ఈడ వినిపిస్తుంది. వెస్ట్ బెంగాల్ లో గెలుచుకుంటే దీపావళి ఈడ కనిపిస్తుంది. అది 28 ఎలక్షన్ బీజేపీ రాబోతుంది కాదు, వస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ సర్కార్ తయారవుతుంది, వేరే తిరుగులేదు దాన్ని. ప్రధానంగా ఏం ప్రసంగించబోతున్నాడు? అది ఆయన వ్యసంగిస్తే అయినాలే గానీ ఆయన మాటలు మేమేది చెప్తామమ్మా. ప్రధానమంత్రి గారి నోట్ల నుంచే రావాలా, ముత్యాలు అందరం కలిసి వినాలి. వస్తున్నారా? ఎందుకు రాకూడదు? ఆయన మా యూనియన్ మినిస్టర్ ఎందుకు రాడమ్మా? అంటే చర్చలు వేరేలాగా జరుగుతున్నాయి. ఆ చర్చలు చేసే వాళ్ళకి టైం పాస్ లేక చర్చలు పెడతా ఉంటారమ్మా. పార్టీయే చర్చలే ఏవి నిరూపణ కాలే. కాబట్టి మా పార్టీలో వన్ ఆఫ్ ది సీనియర్ లీడర్స్ ఆయన యూనియన్ మినిస్టర్ ఖచ్చితంగా వస్తాడు, వచ్చి తీరాలి. ఇంకేంటి మహిళకి ప్రాధాన్యత ఇస్తలేదు బీజేపీ అంటున్నారు, మళ్ళీ మహిళలు కనిపిస్తున్నారు. అది మహిళ చెప్పాలి కదా. నేనే చెప్తున్నాను, అట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. మహిళకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ రోజు మీరు ఇట్లా మైక్ పట్టుకొని నన్ను క్వశ్చన్స్ అడగరు. బీజేపీ అంటే మహిళా ప్రాధాన్యతనే. అసలు మొట్టమొదటి మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నదే బీజేపీ పార్టీ. అన్యాయం జరిపింది బీజేపీ అనేసి అంటారు కదా. ఎవరంటారమ్మా? అన్నోళ్ళకి ఏం చేస్తే తిన్నది అరుగుతలేదు, ప్రజలు డబ్బులు తినరు, గవ అరుగుతలేవు, ఇంకా డబ్బులు కావాలి. లొల్లి చేయడం ఆపేసి దళిత బంధు, కిసాన్ ఇన్ని పథకాలన్నీ ఆపెట్టింది కదా, వాళ్ళకి న్యాయం చేకూర్చమని. ఎంత మంది తెలంగాణలో పిల్లలకి స్టైఫండ్ లేకుండా డబ్బుల మీద కాలు పెట్టి తొక్కి కూర్చున్నారు. చదువులకు కష్టపడుతున్న పిల్లలు, ముందు అవన్నీ రిలీజ్ చేయమని తల్లి. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మనం వచ్చిందా మోడీ? జిహెచ్ఎంసీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇంత దూరం మోదీ గారు వచ్చే అవసరమే లేదు. ఆయన ప్రజల కోసము ప్రజాహితంగా ఒక పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేస్తుంటే దాని ఇనాగ్రేషన్ కి వచ్చిండు పెద్ద ఆయన. ఇంత దూరం వచ్చినాక తండ్రి పిల్లలతో మాట్లాడుకుంటూ పోతాడా? అన్న అన్నదమ్ముల అక్కజలతో ఒక హలో చెప్పకుండా పోతాడా? వచ్చిండే హలో ఎక్కడ పోతాడు? ఇబ్బంది అనిపిస్తుందా? ఇది ప్రాణం, ఇది నా ఊపిరి. ఇది లేకపోతే నేను పోతా గాల్లోకి. ఎట్లుండబోతుంది సార్ సభ? మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ టైం నరేంద్ర మోడీ వస్తున్నాడు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. నరేంద్ర మోడీ గారు మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నారనే దీంతోనే వాళ్ళ మహిళలు ప్రత్యేకంగా వారికి ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు. అన్ని వర్గాల వారు కూడా ఈ మీటింగ్ వస్తున్నారు. ఈ రోజున ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్ల ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. అందుకోసమే నరేంద్ర మోడీ గారిని చూడాలి, దేశంలో అభివృద్ధి కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీని చూడాలి. దేశం ఎట్లా అభివృద్ధి చెందుతున్నదో, మిగతా రాష్ట్రాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయో తెలంగాణ కూడా అట్లా చెందాలని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తున్నారు. దేనికోసం ప్రసంగించబోతున్నారు? అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దేనికోసం? ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ, దేశ అభివృద్ధి కోసం మేము సైతం అనే ఒక పేరుతోని వాళ్ళ ఈ మీటింగ్ జరుగుతున్నది. కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళు ప్రకటించబోతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇవాళ 2014 నుంచి 15 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణకి ఇచ్చారు. తెలంగాణ వికసితే భారత్ వికసిత్, తెలంగాణ అభివృద్ధి దేశ అభివృద్ధి అనే ఉద్దేశంతోనే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. అందుకోసం తెలంగాణ ప్రజలు సైతం నరేంద్ర మోడీ వెంట, బీజేపీ వెంట నడవాలని వాళ్ళు భావిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి కూడా స్వాగతించారు అంటున్నారు, వస్తున్నారా మరి? రేవంత్ రెడ్డికి ఇక్కడికి కాదు, కేవలం అభివృద్ధి కార్యక్రమాల దగ్గరికి ఆహ్వానించడం జరిగింది. పబ్లిక్ మీటింగ్ కాదు, ఇది బీజేపీ పబ్లిక్ మీటింగ్. బండి సంజయ్ వస్తున్నారా? వస్తున్నాడు. అంటే వేరేదంతా బిజీ ఉన్నట్టున్నాయి. వస్తున్నాడు. మరి బండి సంజయ్ కొట్టి అది కేవలం ఆయన వ్యక్తిగతంగా దెబ్బతీయాలని ఆరోపించిన యొక్క కేసు తప్పితే మరొకటి కాదని భావిస్తున్నాం మేము.